అంటే ఈ ఎన్ఎంసి గెజెట్ వచ్చిన తర్వాత రష్యా, జార్జియా, కిర్గిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, వియత్నాం ఈ కంట్రీస్ మేజర్గా వెళ్తున్నారండి పిల్లలు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మేడం, ఈ కంట్రీస్లో మీకు లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా తెలియదండి. అంతే కదా మేడం, లైసెన్స్ ఇస్తేనే చెల్లుతుంది. ఓకేనండి. అయితే ఈ లైసెన్స్ ఎలా వెరిఫై చేయాలంటే, ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్లో లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా, కోర్స్ డ్యూరేషన్ కావాలంటే ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుందండి. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ ఫిలిప్పైన్స్ అని టైప్ చేయగానే మన ఎంబసీ ఓపెన్ అవుతుందండి. దాంట్లో ఎడ్యుకేషన్ అనే ఒక కాలం ఉంటుందండి. ఆ ఎడ్యుకేషన్ కాలం కనుక ఓపెన్ చేయగానే దాంట్లో అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఒక కాలం ఉంటుందండి. దాంట్లోకి వెళ్తే మీకు అడ్వైజరీ ఉంటుంది క్లియర్గా. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, అసలు మీరు రావచ్చా రాకూడదా, ఎంతో మీరు ఫిలిప్పైన్స్ అడ్వైజరీ కనుక ఓపెన్ చేస్తే క్లియర్గా రాసి ఉంటుందండి. దాంట్లో చాలా మంది కన్సల్టెంట్లు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినాయి, మీరు మా కంట్రీ వచ్చి చదువుకోండి అని ఉందండి. కానీ ఎంఎస్సీ ఏం చెప్తుందంటే, మాకు ఇంతవరకు యాజ్ ఆఫ్ దిస్ డేట్ మాకు ఇంతవరకు ఏం కమ్యూనికేషన్ లేదు, కాబట్టి కాన్సిక్వెంట్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ వన్స్ అగైన్ ఆర్గ్యూ టు కేర్ఫుల్లీ assess their option before taking the medical program in Philippines to avoid financial loss or professional uncertainty అనే ఒక పదం ఉంటుందండి మీకు. అంటే మీరు వెళ్ళొద్దని క్లియర్గా చెప్పాడండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మీరు రష్యా వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా. తర్వాత మీరు వచ్చేసి ఇప్పుడు కిర్గిస్తాన్ వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కిర్గిస్తాన్, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కజకిస్తాన్. మీరు ఏ ఎంబసీకి వెళ్తే ఆ ఎంబసీలో నోట్ ఉందండి, ఆ నోట్ని ఫాలో అవ్వాలండి. ఇప్పుడు రష్యా ఎంబసీ ఓపెన్ చేయగానే మనకి అక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఉంటుందండి. తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి ఒక గెజెట్ రిలీజ్ అయ్యిందండి. దాంట్లో క్లియర్గా రాశాడండి. ఏం రాశాడండి, కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లైసెన్స్ ఇవ్వాలి అనుకోండి. లైసెన్స్ ఇవ్వాలంటే మేము రష్యన్ లాంగ్వేజ్లో ఒక ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తానంటున్నాడండి. కానీ స్టూడెంట్ ఏమంటున్నాడండి, నేను బయట ఎంక్వైరీ చేశాను, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయను, అక్కడ పిల్లల్ని అడిగాను అంటున్నాడండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అక్కడ పిల్లలు కానీ నేను కానీ ఎగ్జామ్ పెట్టామండి. ఎన్ఎంసీ ఏం చెప్పింది అది వినాలి, కానీ వెళ్తే ఉపయోగం లేదండి. నెక్స్ట్ అలాగే మీరు జార్జియా వెళ్ళాలనుకున్నారండి, ఇంకా జార్జియాలో మన ఎంబసీ ఓపెన్ లేదు, అర్మేనియాలో ఎంబసీ ఉందండి. ఈ ఎంబసీలో మనం చూసినప్పుడు వాడేమంటాడంటే 6 సంవత్సరాల కోర్సు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. కోర్స్ అయిపోయిన తర్వాత మీరు లైసెన్స్ అడగగానే జూనియర్ డాక్టర్గా మీకు అక్కడ పోస్టింగ్ ఇస్తాడండి. జార్జియాలో పోస్టింగ్ ఇస్తాడండి. పోస్టింగ్ ఇస్తూ మీరు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ కంప్లీట్ చేయమంటున్నాడండి. అంటే 6+3 అయిందండి, 9 సంవత్సరాలు. అంటే మీరు 10 సంవత్సరాల లోపల ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేయాలి. కానీ అంటే 9 years ఎంబీబీఎస్ చదవ, అంటే కన్సల్టెంట్ ఏమన్నా 9 ఏళ్ళు చదవాలంటున్నాడు, తప్పు. 6 ఏళ్ళు ఎంబీబీఎస్, నువ్వు లైసెన్స్ అవ్వడు కాబట్టి పీజీ చేయమంటున్నాడు. ఆ పీజీ ఇండియాలో వ్యాలిడ్ అవుదండి. ఇది ఖచ్చితంగా మనం వెరిఫై చేస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే వియత్నాం ఎంబసీలో కూడా సేమ్ నోట్ ఉందండి, మీకు వియత్నాం లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెడతామని క్లియర్గా ఇచ్చాడండి. కజకిస్తాన్లో మాత్రం మీకు 6 సంవత్సరాల కోర్సు, అంటే ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందండి. అది కోర్స్ అయిపోయిన తర్వాత 3 లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, కజాకు, రష్యను, ఇంగ్లీషు. ఇంగ్లీష్ అంటే మనకు కొంచెం ఫేవర్ అండి. ఇలా మీరు కనుక కిర్గిస్తాన్ ఎంబసీకి వెళ్తే మీరు అడిగారు ఏం మార్పులు వచ్చినాయండి. 29/4/2026లో మీకు ఒక నోట్ వచ్చిందండి, అంటే 2 months బ్యాక్ పెట్టాడండి, ఎంబసీలో పెట్టాడు క్లియర్గా. ఏం పెట్టాడంటే, జూన్ 1వ తారీఖు వరకు అక్కడున్న ఏదైతే 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ 34 మెడికల్ కాలేజీలు స్టేట్ అక్రిడేషన్ తీసుకోవాలని ఒక రూల్ పాస్ చేశారండి. స్టేట్ అక్రిడిటేషన్ 33 కాలేజీలకి రూల్ పాస్ చేశాడండి. ఒక కాలేజీకి ఎగ్జామ్షన్ ఇచ్చాడండి. ఓకేనండి, రూల్ పాస్ చేశాడు. అయితే దానికి ఏం చేశాడంటే ఆ డెడ్ లైన్ కూడా ఇచ్చేసాడండి క్లియర్గా. అయితే మీకు ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇచ్చాడండి బాగానే ఉంది సార్, మరి గతంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంపాక్ట్ అవుతారా, వాళ్ళు ఏమవుతారు అనేది క్వశ్చన్ అండి. అయితే అక్కడ ఏం జరుగుతుందండి, వాళ్ళు ఇంపాక్ట్ అవ్వకుండా ఏం చేశారంటే, నేనేం చెప్పానండి, 34 కాలేజీలో ఒక కాలేజీకి ఎగ్జామ్షన్ ఉందండి, దాని పేరు కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ, KSMA. దానికి ఏం చేశారంటే ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఇచ్చారండి, KSMA గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు యూనివర్సిటీ మా దగ్గర ఉందని చెప్పాడండి. ఎవరైతే ఈ కాలేజీలకు అక్రిడేషన్ కోల్పోయిన కాలేజీల పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ KSMA ఏం చేస్తుందంటే అక్రిడేషన్ పాస్ అయిన కాలేజీలకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. పాత పిల్లలకి అన్యాయం జరగల, కానీ కొత్త పిల్లలకి ఏంటంటే రావద్దని చెప్పేస్తున్నారు. మేడం ఇది ఒక మంచి పరిణామం అండి. ఈ 10 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే, మా కంట్రీలో ఈ కాలేజీలు మంచివి, ఈ కాలేజీ మంచి కాదని ఆ కంట్రీ ప్రెసిడెంట్ చెప్పాడండి. ఇప్పటి వరకు మన స్ట్రగుల్ ఏందండి, కన్సల్టెంట్ ఏం చెప్పాడు, అక్కడ పిల్లలు ఏం చెప్పారు, ఇదంతా కాదండి. అంటే మేము బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీకు. ఇప్పుడు మీ దగ్గర 2,000 రూపాయల నోట్లు ఒక 100 ఉన్నాయి అనుకుందాం మేడం, లేవనుకోండి, ఉన్నాయి అనుకోండి. ఆ 2,000 రూపాయల నోట్లు చెల్లుతాయా చెల్లవండి? ఇప్పుడు చెల్లవు, ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకు చెల్లవండి? ఎవరు చెప్పారండి చెల్లవని? మోదీ.
అంటే మన ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఇంక దానికి లేదు, అల్టిమేట్ అది. అట్లాగే ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇచ్చాడు మీకు, వేరే వాళ్ళు కాదండి. కాబట్టి ఈ కేఎస్ఎంఏ అనే యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఇచ్చాడు. అయితే జూన్ 1వ తారీఖు ఏం చేశాడంటే లిస్ట్ రిలీజ్ చేశాడండి. 13 కాలేజీలు అక్రిడేషన్ కోల్పోయినాయండి. గొప్ప విషయం అండి. ఎందుకు కోల్పోయినాయి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెక్ చేశాడు. తర్వాత ఒక డాక్టర్ ఏం చేస్తాడండి, పేషెంట్స్ యొక్క ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. వాటిల్లో అసలు ఆ ఎక్విప్మెంట్ కానీ అక్కడ క్లినికల్ ల్యాబ్స్ కానీ ఏం లేవండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ కూడా లేవండి పాపం. తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీ కూడా లేరండి. అందుకని ఏం చేశాడంటే మా కంట్రీలో నేను హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి, పేషెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చాడండి. గొప్ప విషయం కదా మేడం, ఆస్వాదించదగ్గ విషయం. అది తీసేసిన తర్వాత ఏం చేశాడంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే ఒక 4 కాలేజీలకి 6 years అక్రిడేషన్ ఇచ్చాడండి. 6 సంవత్సరాలు పర్వాలేదండి. ఒక 7 కాలేజీలకి 1 year అక్రిడేషన్ ఇచ్చాడండి. అసలు 7 కాలేజీలు పార్టిసిపేట్ చేయలేదండి. ఇప్పుడు 34 కాలేజీలు పోయినాయండి అక్కడ. నేనేమంటానంటే 1 year అక్రిడేషన్ ఉన్న కాలేజీకి వెళ్తే రిస్క్ ఉంది మనకి, అంతే కదండి. ఇప్పుడు 6 years అక్రిడేషన్ ఉన్న వాటికి వెళ్ళాం అనుకోండి, కొంత రిస్క్ తక్కువ మనకి. కానీ మీకు ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తే వండర్ఫుల్ కదండి, ఫర్ ఎవర్. అవునండి. ఇది అందుకని ఏంటంటే ఆ కంట్రీ చేసినట్టు కనుక మిగిలిన కంట్రీలు ఏదైతే ఇప్పుడు రష్యా, జార్జియా, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, వియత్నాం, ఈ కాలేజీలు కూడా ఈ నిర్ణయాన్ని కనుక వాళ్ళు తీసుకొని ఇలాగే కనుక ప్రకటించమని మనం అభ్యర్థించినా, వాళ్ళు ప్రకటించినా కానీ ఒక మంచి డాక్టర్లు మన ఇండియాకి రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. కానీ ఆ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా డిపెండెంట్ అండి. ఆ కంట్రీ వెళ్ళాలంటే ఏ కన్సల్టెంట్ మీరేం సజెస్ట్ చేస్తారు ఈ పని. కానీ కిర్గిస్తాన్కి మీకు ఆ తలనొప్పి లేదండి, ఆ లిస్ట్ మీకు డైరెక్టే పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటారా 1 year, 6 years, ఇంటర్నేషనల్ కావాలా, మీ కళ్ళ ముందు కనపడుతుందండి. నేనేమంటానంటే మా అబ్బాయిని చదివించాలనుకున్నానండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీకే పంపిస్తానండి. ఎందుకంటే ఎప్పటికీ స్ట్రగుల్ ఉండదు.